పేరు మీద అవార్డ్స్ పెట్టాలి. నిజంగా కళాకారులు ఆ రోజు ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ రావడానికి కళాకారులుగా ఒక ఉద్యమ స్ఫూర్తితో వెళ్ళిన నాయకుడు, గొప్ప నాయకుడు మరి గద్దర్ గారు. దీంట్లో ఈ రోజు అందులో తెలంగాణ అంశంలో వాళ్ళకున్న గొప్పతనాన్ని చాలా మంది కవులు, కళాకారులు దీని తెలంగాణ ఉద్యమానికి ఎన్నో ప్రాణం పోశారు. వాళ్ళు అసలు వాళ్ళే పునాదులుగా కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తులని గౌరవించడం లోపల గద్దర్ మీద ఒక రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు అంటే ఆయన నాలెడ్జ్ మరి ఏ లెవెల్లో ఉందో నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే ఆయన తెలంగాణ చేసిన ద్రోహం ఏందో మరి ఈయనకి ఏం అర్థమైందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన గతాన్ని తలుసుకొని వెనకడెవరో ముస్లిం రాజుల చరిత్రలు పట్టుకొని ఇప్పుడు బీజేపీ పార్టీలో అన్ని రకాలుగా మనుషుల మధ్యలో ఏదో ఒక కారణాలు పెట్టి మతాలు, కులాలు, చారిత్రకమైన అంశాలు పెట్టుకొని గొడవలు చేయడమే వీళ్ళ పని. పిచ్చోడి చేతులు రాయి పెట్టినట్టుగా వీళ్ళు ఈ హిందూ అనే ఒక వర్డ్ ని పెట్టుకొని అనేక రకాలు చేస్తున్నప్పుడేమో బుర్రలేదు. కానీ ఇప్పుడు పద్మ అవార్డు ఎవరికి ఇచ్చారండి? బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చారు. తప్పే ఉంది ఇచ్చిన దాంట్లో. మరి అది ఇచ్చేవాళ్ళు ఏమో సెలక్షన్ కమిటీకి మేజర్ గా ముఖ్యమంత్రి గారు పంపించిన దాంట్లో ఆయనకి ఇవ్వలేదు అనేది మాకు బాధ. మేము కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా ఇవ్వాల్సి ఉండింది. ఆయనకి ఇవ్వాల్సిన దాంట్లో ఈయనకేం బాధ నాకు అర్థం కావట్లేదు. అంటే ఏంటి, ఆ రోజులో ఏదో నక్సలైట్ల దాంట్లో ఉన్నాడు, మా వాళ్ళని చంపాడు అంటే ఉద్యమంలో ఉన్న వాళ్ళంతా ఒక దళితులే ఉన్నారా? నక్సలైట్ల దాంట్లో ఉన్న వాళ్ళంతా దళితులే ఉన్నారా? నక్సలైట్ల దాంట్లో పనిచేసిన వాళ్ళు మేధావులు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, ఇంటెలెక్చువల్స్ గా ఉన్నారు. వాళ్ళందరూ చేసిన ఉద్యమంలో నువ్వు రెడ్డి కాబట్టి నువ్వు రెడ్డి చేసావు కాబట్టి నువ్వు ఉంటున్నానన్నామా? అలాగే ఉద్యమంలో పనిచేసినప్పుడు వాళ్ళ యొక్క కంటెంట్ ఏంటి, వాళ్ళ ఒక లక్ష్యం ఏంటి? డెఫినెట్ గా ఎవరు తెలంగాణకు అగెనిస్ట్ గా ఉన్నారో వాళ్ళ మీద వీళ్ళు తమ కళాన్ని, వాయిస్ ని ప్రజలను ప్రేరేపించడానికి చేయడానికి కానివ్వండి వాళ్ళ చేశారు. దాన్ని పట్టుకొని ఇప్పుడు బండి సంజయ్ గారికి మరి అవగాహన రాయిత్యమా లేకపోతే అహంకారమా, లేదా బీజేపీ పార్టీ మేమే ఇచ్చినాము మేము ఇయ్యము అని చెప్పడానికి ఈయన పార్టీ ఓన్ చేసుకుందా, లేదా ఈయన చేతిలో ఏమైనా మోదీ ఉన్నాడా? లేకపోతే పుష్పలీల గారు మిగిలిన ప్యానలిస్ట్ లో కూడా అభిప్రాయం తీసుకొని నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. పుష్పలీల గారు, పల్లె రవికుమార్ గారు ఏం చెప్తారు? మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడినటువంటిది ఒకటి అయిన వ్యక్తి కాదు, ఒకటి అయిన పార్టీగా కూడా కాదు. వ్యక్తి వినిపిస్తుందా అండి? క్లియర్ గా ఉంది, కంటిన్యూ. ఓకే. కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక భారత రాజ్యాంగం తరఫున ప్రతినిధిగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఆయన మాట్లాడినట్టు మాట ఏంది? ఆయన గద్దర్ గారికి లేకపోతే ఇంకొకరికి అవార్డు ఇస్తారా ఇయ్యరా అన్నది ఆ కమిటీకి ఉన్నటువంటి ఒక విచక్షణ, సరే దానికి ఉండేటువంటి వేరుంటాయి. కానీ మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పి మాట్లాడినటువంటి మాట ఏంటంటే మా బీజేపీ కార్యకర్తలని చంపిండు, అది ఇదని ఇష్టం. అసలు ఒక కేంద్ర మంత్రిగా మాట్లాడిన ఒక బాధ్యత ఉందా? ఫస్ట్ ఆయనని కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఎవరికైతే వీళ్ళకు నిజంగా రాజ్యాంగం మీద ఏమాత్రం విశ్వసనీయత ఉన్నా, ఏమాత్రం నమ్మకం ఉన్నా, గౌరవం ఉన్నా కూడా ఆయన క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం పద్మ అవార్డు అనేది పద్మశ్రీ కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, భారతరత్న కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఈ దేశంలో కొంత అత్యున్నత సమాజానికి ఆయా రంగాల్లో అత్యున్నత సేవలు అందించినటువంటి వాళ్ళకి గౌరవంగా ఒక గొప్పగా ఇచ్చేటటువంటి ఒక పురస్కారం. అది ఇష్టమా ఇయ్యమా అన్నది అర్థానికి. కానీ ఇవాళ అసలు గద్దర్ గారి గురించి మాట్లాడేటటువంటిది, గద్దర్ ఏంటి, అసలు గద్దర్ అనేటువంటి వ్యక్తి ఏందో తెలుసు ఆయనకు గద్దర్ అనే పేరు, గద్దర్ అనేటువంటి త్యాగం, అయినటువంటి కాంట్రిబ్యూషన్ ఈ సమాజానికి, ఈ దేశానికి గద్దర్ కాంట్రిబ్యూషన్ ఏందో అసలు బండి సంజయ్కి తెలుసా? ఇంకా 10 కాదు 100 జన్మలు ఇచ్చినా కూడా గద్దర్ ఏందో బండి సంజయ్ లాంటి అర్థం కాదు. ఈ సమాజంలో, ఈ దేశంలో, ఈ కుల వ్యవస్థలో, వర్ణ వ్యవస్థలో అంటరాని వివక్ష రకరకాలుగా మళ్ళీ నీళ్ళు లోపలికి పోతే అటువంటి ఒక దళిత బడుగు బలహీన వర్గం నుంచి వచ్చి ఒక ధిక్కార స్వరం వినిపించి ఒక అత్యున్నత ప్రపంచమే గర్వించే స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. ఒక భారతదేశం కాదు, ఒక తెలంగాణ కాదు, గద్దర్ గారు ప్రపంచమే గర్వించేటటువంటి ఒక అతి కొద్ది మంది వ్యక్తుల్లో గద్దర్ ఇవాళ ఒకరు. రాజకీయాలకు అతీతంగా, సైద్ధాంతిక వైవిధ్యాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా గద్దర్ అనే ఆ స్థాయికి ఉన్న
స్థాయి ఉన్నటువంటి వ్యక్తి. ఆయన పట్ల ఆయన మాట్లాడినటువంటిది అహంకారంతో మాట్లాడినటువంటిది, బాధ్యత రాహిత్యంతో మాట్లాడినటువంటిది. ఈయన మాటలు కేవలం ఏంటంటే మేము అధికారంలో ఉన్నాము, మేము ఏం చేసిన చెల్లుబాటు అవుతుంది అని చెప్పేసి అహంకారపూరితమైన మాట్లాడేటప్పుడు తప్ప కనీసం ఓకే రవికుమార్ గారు విజయ్ కుమార్ గారు, మీ ఒపీనియన్ ఏంటి ఈ వివాదానికి సంబంధించి పద్మ అవార్డుల విషయంలో కావచ్చు, ముఖ్యంగా గద్దర్ గారి విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ విషయంలో కావచ్చు, మీ ఒపీనియన్ ఏంటి? బండి సంజయ్ గారు చేసిన వ్యాఖ్యలతోటి భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి అవార్డులు ఉత్త బోగస్ అవార్డులు, అవి రాజకీయ పరమైనటువంటి అవార్డులు, అవి పైరవీకారులు చేసుకునే అవార్డులు, జోకితే ప్రధానమంత్రికి కాళ్ళ మీద పడితేనో బీజేపీ వాళ్ళ కాళ్ళ మీద పడితేనే అవార్డులు ఇస్తాము అనేది చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది.